ఇగో నీకెవరో మెసేజ్ పెట్టిర్రు. ఏది ఒకసారి చదువు. నమస్తే బాబన్న, నా పేరు కవిత. నాకు క్యాన్సర్ ఉన్నది. నేను చాలా రోజులు బ్రతకను. నేను చనిపోయిన తర్వాత నా భర్త ఎట్లాగూ ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో ఉంటే నా ఆత్మకు శాంతి ఉండదు. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండకూడదు అంటే నాకొక సలహా ఇవ్వండి. నేను చెప్పినట్టు నువ్వు రిప్లై ఇయ్యి. కవిత గారు, వెంటనే మీరు ఒక మంచి చిత్రకారుని దగ్గరికి వెళ్ళి మీ చిత్రపటాన్ని గీయించుకోండి. అలాగే మీ మెడకు చాలా చాలా అందంగా కనిపించే ఒక వజ్రాల హారాన్ని కూడా గీయమని చెప్పండి. మీరు మరణించిన అనంతరం మీ భర్త ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీ భర్త పెళ్లి చేసుకున్న రెండో ఆవిడ మీ ఇంటికి వచ్చిన తర్వాత గోడకున్న మీ చిత్రపటాన్ని అలాగే మీ మెడలున్న అందమైన వజ్రాల హారాన్ని కూడా చూస్తుంది. బంగారం అంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం కాబట్టి మీ చిత్రపటంలో కనిపించిన అందమైన వజ్రాల హారం కోసం మీ ఇల్లు మొత్తం తనిఖీ చేస్తుంది. లేని వజ్రాల హారం ఇంట్లో దొరకది కాబట్టి అక్క మెడలో ఉన్న వజ్రాల హారం ఏది అని నీ భర్తను నిలదీస్తుంది. మీ భర్తకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్తాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్యలో పొట్టు లొల్లి స్టార్ట్ అవుతుంది. జీవితాంతం వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. చనిపోయి కూడా సాధించిన మీ ఆత్మకు శాంతి దొరుకుతుంది, కానీ స్వర్గానికైతే వెళ్ళలేరు. దయచేసి మీరు మరణించిన అనంతరం నన్ను మర్చిపోగలరు.